షర్మిల యాక్టివిటీ తెలుగు ప్రజల్లో ఒక కొత్త రకం నాటకాలకి తెరదీస్తూ ఉంది. ఎందుకు తెరదీస్తూ ఉంది, ఎందుకని అందరూ షర్మిల గురించే మాట్లాడుతున్నారంటే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడుతో చాలా సఖ్యతతో ఉంది. సునీత, డాక్టర్ సునీతతో సఖ్యతగా ఉంది, వివేకానంద రెడ్డి కూతురు. తర్వాత షర్మిల భర్త వెళ్ళి ఆ బీటెక్ రవి అంట కడపలో, ఆయనతో సఖ్యతగా ఉన్నాడు, ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. అది కాకుండా కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ తరపున ప్రచారం చేయబోతుంది అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా వీటన్నిటితో పాటు ఉన్నారు కాబట్టి జనసేనతో కూడా కలిసి, కాబట్టి ఇంతమందితో కలిసి రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేయబోతూ ఉంది అని చెబుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారట ఈవిడ రాకను కాంగ్రెస్లోకి. ఎవరో తెలియదు, ఎందుకంటే కాంగ్రెస్లో ఎవరున్నారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరో, ఏపీసీసీకి ఎవరో తెలియదు. కానీ కాంగ్రెస్ అంటూ పేరు చెప్పుకొని వచ్చి పచ్చ పార్టీలో కొంతమంది టీడీపీకి వంతపాడుతున్నారు. అప్పుడు మాత్రం తెలుసు, ఓహో వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నారా, వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అని తెలుస్తుంది తప్పితే ఇంకా ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ యావత్తు కాంగ్రెస్ ఉనికి అనేది లేనే లేదు. కాబట్టి ఎక్కడా ఉనికి లేని కాంగ్రెస్లో పచ్చ ఛానల్స్లో మాత్రమే ఒకళ్ళిద్దరు తమ ఉనికిని చాటుకున్న సందర్భంలో ఈవిడిని కాంగ్రెస్ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానించింది ఎవరో చూడాలి మనం, ఆయన బాధ్యత ఏమిటో చూడాలా. కాబట్టి ఇది అయినా కానీ మీడియాలో ఎక్కువ ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకని అంటే తన కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డి మ్యారేజ్ జరుగుతూ ఉంది. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరిని చేసుకుంటున్నాడు, ఎవరో కమ్మవారి అమ్మాయిని చేసుకుంటున్నాడు. కాబట్టి ఎలా ఉంటుంది అని ఒక విధమైన ఉత్సుకత ప్రజల్లో కలిగింది. దాని గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి, నిజం ఉంటుందో. కాబట్టి దీని మూలంగా రాజకీయం కూడా కొంత అట్రాక్షన్ వచ్చింది. కానీ ఈవిడ మురుసుపల్లి షర్మిల కొడుకు పేరు వైఎస్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే నాకు ఆయన వారసత్వంలో నాకు హక్కు ఉంది, రాజకీయ వారసత్వంలో. కాబట్టి నాకు నా కొడుకు కూడా వైఎస్ అనే ఉంటుంది అంటే ప్రజలు ఒప్పుకుంటారా? సమాజం ఒప్పుకుంటుందా? అంతకుముందు నందమూరి కాకపోయినా నందమూరి వంశం తరపున ఒకళ్ళని నుంచోబెట్టాడు కుక్కడపల్లిలో టీడీపీ వాళ్ళు క్రితంసారి ఎన్నికల్లో. ఓడిపోయాను ఆవిడ. కానీ ఆవిడ నందమూరి కాదు, కానీ నందమూరి అనే అరువు తీసుకున్నారు. కాబట్టి అదే తరహాలో ఈరోజు కూడా వైఎస్ షర్మిల తన కొడుకుని వైఎస్ రాజారెడ్డి అని చెప్పింది. మరి అనిల్ ఉన్నాడు భర్త, ఆయన ఇంటి పేరుంది, అది మాకు అనవసరం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. దీంట్లో ఔచిత్యం ఏమిటో తెలియదు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డికి పేరుంది కాబట్టి దాని ద్వారా నేను ఎంత లబ్ధి పొందుతున్నాను అని ఆలోచిస్తూ ఉంది వైఎస్ షర్మిల. కానీ దాన్ని ఒప్పుకుంటారా? వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళందరూ కేసులు పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మీద. వైఎస్ రాజశేఖర రెడ్డిని తోలనాడారు. కాబట్టి ఒక విధంగా రాజశేఖర రెడ్డి యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేశారు. తగ్గి ఉండేదేమో, కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తన భుజాలకు ఎత్తుకొని తన పత్రికలో వైఎస్ఆర్ గారి బొమ్మ వేసి వైఎస్ఆర్ గారు చేసిన మంచి పనులను ఎవరో మర్చిపోకుండా గుర్తు చేస్తూ తన పార్టీని నిలుపుకున్నాడు. తన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళాడు. ప్రజలు మెచ్చుకున్నారు, గుర్తుంచుకున్నారు, గుర్తుకు తెచ్చుకున్నారు. అయినా కానీ ప్రభుత్వంలో
పరిపాలనలోకి తీసుకురాలి మొట్టమొదటిసారి 2014లో. కానీ అదే పనిగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డిని కీర్తిస్తూ దివంగత నేత అని తన తండ్రి రుణం తీర్చుకుంటూ తన పార్టీని అభివృద్ధి చేసుకోవడంతో పార్టీ బలపడింది. చంద్రబాబుని చేసిన అవకతవకల మూలంగా ప్రజలందరూ మెచ్చి రాజశేఖర గుర్తుకు తెచ్చుకుంటూ 175లో 150 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు 2019లో. కాబట్టి ఈ గొప్ప ఎవరిది? రాజశేఖర రెడ్డి గారి పేరును బతికించుకొని రాజశేఖర రెడ్డి గారి చేసిన మంచి పనులను మర్చిపోకుండా ప్రజల్లో ఉంచి తద్వారా తన పార్టీని తన క్యారెక్టర్ని కూడా డెవలప్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పని మూలంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఈ రోజున ఇంతమంది చెప్పుకుంటూ ఉన్నారు. ఎంత మంచి పని చేసినా మర్చిపోయి ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినట్టయితే రాజశేఖర రెడ్డి గారి పేరు ఎప్పుడూ మర్చిపోయి ఉండేవాళ్ళు. కాబట్టి ఈ విధంగా చేసింది 100% జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఆ రాజశేఖర రెడ్డి గారిని మించి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోయినా కానీ తను చేసిన పనుల వల్ల ఈ రోజున ప్రజల్లో ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రజా సేవకుడిగా గుర్తింపు పొందాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా మాట్లాడుకుంటే రాజశేఖర రెడ్డి అవమానపరిచినట్టు కాదు. రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోయినా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ పటంలో ఉన్నాడు. ప్రముఖమైన వ్యక్తిగా ప్రజలకు దగ్గరలో, ప్రజల హృదయాల్లో ఉన్నాడు. అది రాజశేఖర గారి గురించి గొప్పగా చెప్పుకోవటం అవనండి, నిజాలు మాట్లాడటం వల్ల అవనివ్వండి, ప్రజలకు సేవ చేయటం వల్ల అవనండి, రాజశేఖర రెడ్డి గారిని మించి ప్రజలకు సేవ చేయటంలో ఉత్తీర్ణుడు అవటం అవ్వండి. నిర్ణయాలు కరెక్ట్గా టయానికి తీసుకున్నాడు. చెప్పుడు మాటలు వినకపోయినా తనకు నచ్చింది ఇంప్లిమెంట్ చేశాడు. ప్రజలకు దగ్గరగా ఉన్నాడు. చాలామంది కంప్లైంట్ చేస్తారు, మేము చెప్పి వినిపించుకోవట్లేదని. మీరు చెప్పే దాంట్లో మ్యాటర్ ఉంటే కదా వినిపించుకోవడానికి. మా మాటలు వింటలేదు, గంటల తరబడి చెప్పడానికి ఆయన టైం లేదు వినటానికి. కాబట్టి నీ దగ్గర మ్యాటర్ ఉంటే అర్థం అవుతుంది. మ్యాటర్ లేకుండా సొల్లు చెబుతూ ఉంటే ఎందుకంటాడు? కాబట్టి ఈయన ఎవరి మాట ఏంటండి, సొంత నిర్ణయాలు తీసుకుంటాడు, అంతా నేనే అనుకుంటాడు. దాన్ని ప్రజలు గౌరవించారు, దాన్ని ప్రజలు ఒప్పుకున్నారు. ఆయన నిర్ణయం కరెక్టు, ఆయన ఏం చేసినా చక్కటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ప్రజలకు సేవకు అనుగుణంగా తీసుకుంటున్నాడు అని ఒప్పుకున్నారు. కాబట్టి ఈ రోజున 2024 ఎన్నికలకి ఆయన ఎవరు చెబితే వాళ్ళే ఉంటారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు మాట్లాడారు, పుల్లను నుంచోబెట్టి గెలిపిస్తానన్నావు కదా, మరి ఎందుకు మారుస్తున్నావు అని. పుల్లను నుంచోబెట్టి కాదు, కొత్త వాళ్ళైనా గెలిపిస్తాను, ప్రజలకు సేవ చేసే మనసు ఉంటే వాళ్ళని మాత్రమే గెలిపిస్తాను. ఏదో నేను ఎమ్మెల్యేనయ్యాను, నాకు కీర్తి వచ్చేసింది, నేను ఎవరి మాట ఎన్నో అవసరం లేదు అంటే కుదరదు. ప్రజల సేవకుడుగా మనగలిగినంత కాలమే నువ్వు ప్రజా సేవకుడుగా ఉండగలవు, ఎమ్మెల్యేగా ఉండగలవు. అదీ కాకుండా సామాజిక బాధ్యతలు ఉన్నాయి కాబట్టి బీసీలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వీకర్ సెక్షన్స్ని ఎంకరేజ్ చేసే వాళ్ళను కూడా సమానంగా సామాజికంగా సమతుల్యత పాటించాల్సి ఉంది. కాబట్టి కొన్ని చోట్ల బాగా చేసిన వాళ్ళను కూడా పక్కన పెట్టి వాళ్ళకి ఇంకేదైనా చూసి టికెట్లు ఇస్తాను, వాళ్ళకి గెలిపించుకోవడానికి, ప్రజల్లోకి సేవ చేయడానికి వాళ్ళకి నేను ఛాన్స్ ఇస్తాను అని చెబుతున్నాడు. దీన్ని అందరూ ప్రజలు ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఎవరో ఏ ఎమ్మెల్యేలు ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఎంతగా బాగా చేసినా సరే, నేను ఎదుర్కొంటాను జగన్మోహన్ రెడ్డి నేను సరిగ్గా చేయట్లేదంటే ప్రజలు ఆదరించే ప్రసక్తే లేదు. ఎంత గొప్పవాడైనా సరే కానీ మీరు ఏం చేసినా పని అది పార్టీ తరపున, ప్రభుత్వం తరపున చేశారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ పనులన్నీ జరిగినాయి. కానీ నేను దగ్గరుండి చేశాను ఆ పనులని, నేనే వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదంటే ప్రజలు ఒప్పుకునే స్థితి లేదు కదా. ఆ మాత్రం ఎందుకు ఆలోచించటం లేదు? కాబట్టి ఎవరైనా ఆ విధంగా దారి తప్పితే గొర్రెలు చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళకి నచ్చ చెప్పాల్సిన సమయం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి లేదు. ఒక విధంగా మీరందరూ పెద్దవాళ్ళు, నాయకులు కాబట్టి మీరు అర్థం చేసుకునే కెపాసిటీ లేకుండా నేను నచ్చ చెబితేనే మీరు పని చేస్తారంటే దాంట్లో మీనింగ్లెస్. ఇంతకాలం ఎమ్మెల్యేలుగా అయిన తర్వాత మీకు ఆ అవగాహన రావాలా.
అవగాహన లేనప్పుడు యూర్ అవుట్ ఆఫ్ ద గేమ్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఒకటైనా సునీత, షర్మిల, ఆర్కే, బీటెక్, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, ఇంకెవరన్నా కమ్యూనిస్టులు, ఇంకెవరన్నా ఉంటే ఇంకెవరన్నా అందరూ ఒకటైనా కానీ ప్రజలకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది మనం ఎన్నుకోవాల్సిన వ్యక్తి ఎవరు ప్రభుత్వాన్ని మనం ఆహ్వానించాలి అని. ఆ ఆహ్వానితుల్లో ఒకళ్ళే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి. నమస్కారం.